అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీ వీరభద్రస్వామి ఆలయ నూతన చైర్మన్గా తిరుమల మనోజ్ కుమార్ ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నూతన చైర్మన్ మనోజ్ కుమార్ మంత్రిని గారిని శాలువాతో సత్కరించారు. ఇక అనంతరం గాంధీ బజారు వీధి నుంచి శ్రీ వీరభద్రస్వామి ఆలయం వరకు ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంతోషంగా ఉంది. రాయచోటికి కీర్తి తెచ్చిన ఆ రాసరాయుడు, వీరభద్రుడు, అలాగే అమ్మవారు భద్రకాళీదేవి దేవస్థానం యొక్క పాలక మండలి ప్రమాణ స్వీకారం ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది. అన్ని కులాలకు అవకాశం ఇస్తూ కూర్పు చేశాము. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క దేవస్థానము కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఆ రోజు శ్రీకృష్ణదేవరాయుడు ఏలిన రాజ్యంలో ఎలాగో దేవస్థానాలు వర్ధిల్లాయో అదేవిధంగా కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలనలో కొనసాగించాలనే ఉన్నత లక్ష్యంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. నేను ఒకటే చెప్తున్నా, అందరికీ అవకాశాలు రావు. ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షాలతో ఈ పదవులు దక్కుతాయి. మీ యొక్క ఆధ్వర్యంలో మీరు దేవస్థానానికి మంచి పేరు తెచ్చే విధంగా 10 మంది సభ్యులు, అలాగే చైర్మన్గా నియమించిన మనోజ్ గారు ఈ ఆలయ అభివృద్ధి కోసం తోడ్పాటిస్తారని కోరుకుంటున్నా. ఈరోజు ఫస్ట్ వీరభద్రస్వామి దేవాలయానికి మరియు నన్ను ఎంపిక చేసిన మా నాయకుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి, లక్ష్మీప్రసాద్ రెడ్డి గారికి మరియు మౌర్యారెడ్డి గారికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా నాకు ఇచ్చిన ఈ పదవి ఖచ్చితంగా ఆయనకు వెన్న తెచ్చి పెడతానని, ఎటువంటి ఆటుపోట్లు లేకుండా దీన్ని నడిపిస్తానని నేను ఆ భగవంతుని సన్నిధిలో ప్రమాణకం చేస్తున్నాను. రాజకీయ ఇది కాకుండా దీనికి వయసు కులానికి ఎంపిక చేసినందుకు ఎటువంటి మచ్చ లేకుండా నేను చేస్తానంటూ మాటిస్తున్నాను. అభివృద్ధి చేసి చూపిస్తాను. కర్ణాటక భక్తులకు ఎక్కడ ఆటంకాలు లేకుండా చేస్తానని చెప్తున్నాను. ఫస్ట్ వీరభద్రస్వామి